హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టిఫిన్ అయిపోయినాయా? ఈరోజు మనం వండుకునేది బీరకాయ పెసరడాలు పాలు పోసి. దానికి కావాల్సినవి ఇగో పాలు, నేను ఏది చెప్తే అది చూపించాము. పాలు, పెసరడాలు, బీరకాయ నిన్నే అనుకున్నాం కదా, అయిపోయింది స్టార్ట్. బీరకాయ సీజన్ 1. ఓ బీరకాయ ఇక తప్పదు వండుకోవటం. అన్నీ ఇచ్చేసాము, ఇది ఒకటే ఉంది. ఇలా పెసరడం అయితే బాగుంటుంది, నాకు ఇష్టం, తినగలను, కొంచెం బాగుంటుంది. ఇలా చేసుకోండి. ముందు పసుపు వేసేస్తాను. పెసరడాలు చూసారా? పెసరపిండి తెలుసా మీకు? పిల్లలందరూ ఇక్కడ వాళ్ళకి తెలుసు. ఇప్పుడు నా పిల్లలందరి గురించి అడుగుతున్నా. బుల్లి డార్లింగ్ వడియాలు చూడండి రా. నోళ్ళకి ఇక్కడ అందరికీ తెలుస్తుంది, కానీ కొంతమంది పిల్లలకు తెలియదు. వేసేద్దాం పసుపు. ఇంకా ఏంటి మాట్లాడవేమ్మా? బీరకాయ గురించి నేను అంత చెప్పాను, దాని గురించి నీ ఉపన్యాసం, నీ మంచి విధులు చెప్పు. బీరకాయని వద్దనుకునే వాళ్ళు ఎవరో మనకి ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఎలా అనిపిస్తుంది. ఎక్కువ ఉంటుంది. నేను వీడియో చూసి నీ అభిప్రాయం హర్ట్ అయ్యావా? అలా ఏం అవ్వలేదు. ఏదైనా మొహం మొత్తం అలాగే ఉంటుంది. కొనుక్కుంటే ఒక పావు కేజీ కొనుక్కుంటే బాగుంటుంది. మరి నేను వండించినట్టు అందరికి ఇచ్చేసాను. అవును, లేవు ఏమి, ఇది ఒకటే ఉంది. మరి ఇప్పుడు కూరగాయలు కష్టంగా ఉన్నాయి కదా, చాలా కష్టం. మనకు కొని తెచ్చే వాళ్ళు కూడా అందుబాటులో లేరు. అయినా అసలు కొనిలా లేవు, అన్ని మందులు కొట్టేసి అన్నీ అంతే. ఏమీ మందులు. ఉల్లిపాయలు ఇంకా కొంచెం మగ్గితే బాగుంటుంది, లేకపోతే కస అంటుంది. పసుపు ఉప్పు వేసేసాం కదా, ఈ లోపల ఈ పచ్చి ఇలా చూపించాము. ఈ పచ్చి ఇలా తినేస్తా, ఏమి ఇబ్బంది ఉండదు. కానీ కూరలో తినాలంటే కష్టం కదా. రోజు కూర అనుకోండి, దాంట్లో వెరైటీలు చేసుకోవాలి. ఇది వరకు చేసేదాన్ని. మా అబ్బాయి అలాగే బీరకాయ కూర అంటే ఇష్టం ఉండదు. నోట్లోకి వచ్చేస్తుందమ్మ బీరకాయ కూర అంటాడు. ఏంటో నోట్లోకి వచ్చేస్తాం ఎటు. మరి కరెక్ట్గా చెప్పలేడు కారణం. పప్పు బాగుంటుంది, మీల్ మేకర్తో బాగుంటుంది. మిల్ మేకర్ తెస్తే తింటాడు. చెప్పకూడదు బీరకాయ అని చెప్పకూడదు, చెప్తే నోట్లోకి వచ్చేది. పప్పు బాగుంటుంది. అమ్మా చిక్కీ అంటాడు. చిక్కీ అంటే అర్థమైందా? చికెన్ చిక్కీ బిరి అంటాడు. ఇలా అంటే తినద్దు. ఇప్పుడు కొట్టకూడదు. సేపు పెడితే వాటర్ వచ్చేస్తుంది కదా, వాటర్ వచ్చేస్తుందా ఏంటో అనుకున్నాం, కానీ కట్ చేసి మళ్ళీ పెట్టలేకపోతే అలా కుదరదు. అది ఎడిట్ చేసి వాళ్ళకైతే కానీ లాంగ్ లైవ్లో తీసి వాళ్ళకి మనకు రా. ఇంకెలా చూపించారు సార్, ఇలా చూపించు. నేను బీరకాయ నేను చూసి బీరకాయలు ముందేట్టుకుని నేర్చావు, ఇవాళ తింటావా అని అడుగుతున్నాడా? నేనే అడుగుతున్నాను, ఎవరైనా అది తప్పదు. ఇలా అయితే ఇష్టమే. ఇన్ని పాలు పాలు దగ్గర పెట్టుకుని ఇది వేసుకుని తింటే బాగుంటుంది. సాయంత్రానికి ఏదో ఒకటి దొరకపోదా చూద్దాం. మళ్ళీ సాయంకాలం వండితే బద్దగా వచ్చి ఇదే కానిస్తాం. ఇంకా ఇప్పుడు వంట చేసుకుని మళ్ళీ సాయంకాలం చేయాలండి, ఎంత కష్టమో చల్లని. అవును, ఏదో సరదాగా ఏం లేదు, ఇవన్నీ జరిగిపోయింది కదా. ఇందులో వాటర్ వచ్చేసాక ఇలా తిప్పుతున్నాం కదా, ఇందులో వాటర్ వచ్చేసాక పాలు పోసి పెసరడాలు పోసి దింపేయటమే. పాలు పోసాకనే పెసరడాలు. అదే వాటర్ వెళ్ళిపోయాక పాలు పోసి ఆ పెసరడాలు వేసి దింపేసుకోండి. ఓకేనా అరుణా? ఇగో బీరకాయలు దొరుకుతా అలా ఉండకు. సరే, ఇలా చూపి. బాయ్. అరుణ్కేమో అరటికాయలు, నాకేమో బీరకాయలు రా. అరటికాయలు అయితే బజ్జీలు వేసుకోవచ్చు, ఏం వేసుకోవచ్చు, బోర్డు వేసుకోవచ్చు. బీరకాయలతో నువ్వు వేసేస్తున్నావులే. గారెలు వేసేసాం, దోశలు నిజంగా గారెలు బాగుంటాయి. మీ పెద్ద దోశలు మర్చిపోయాను, దోశలు బాగానే గుర్చేసావు.
బాయ్ అమ్మా. ఎలా ఉన్నావు బంగారం? బాయ్. ఆ.